జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఫోక్సో కేసులో నిందితుడిని 36 గంటల్లోపే పోలీసులు అరెస్ట్ చేశారు. 10 సంవత్సరాల వయసు గల బాలికపై అత్యాచారానికి పాల్పడిన బాలిక మారుతండ్రిని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. జంగారెడ్డిగూడెం సర్కిల్ పోలీస్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఈ కేసు వివరాలను ఏఎస్పీ సుస్మితా రామనాథన్ వెల్లడించారు. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగులగూడెం గ్రామంలోని బంధువుల ఇంటి వద్ద 10 సంవత్సరాల వయసు కలిగిన బాలిక 4వ తరగతి చదువుతోంది. గత కొద్ది రోజులుగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికపై ఆమె మారుతండ్రి బోడా రవి అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఈ క్రమంలోనే 13వ తేదీన బాలికపై రవి మరోమారు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాలిక ఏడుస్తూ ఉండడంతో గమనించిన స్థానికులు ఆమె తల్లికి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. దీంతో సదరు బాలిక ఆమె తల్లి కలిసి లక్కవరం పోలీసులకు ఫిర్యాదు చేయగా 36 గంటల్లోనే నిందితుడు రవిని అరెస్టు చేసినట్లు ఏఎస్పీ సుస్మితా రామనాథన్ తెలిపారు. ఈ సమావేశంలో సిఐ ఎంవి సుభాష్, ఎస్ఐ షేక్ జబీర్ తదితరులు పాల్గొన్నారు. ఆన్ 14th of December మంత్ మన జంగారెడ్డిగూడెం పిఎస్కి ఒక 112 కాల్ నుంచి వచ్చింది. ఈ 112 కాల్స్ ఒక పోక్సో అఫెన్స్ గురించి మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. అది చూసి మనం లక్కవరం పోలీస్ స్టేషన్ నుంచి పోలీస్ సిబ్బంది వెళ్ళి ఎంక్వైరీ చేస్తున్నప్పుడు నాగులగూడెం ఆ విలేజ్ బిలాంగ్స్ టు లక్కవరం పిఎస్ లిమిట్స్. ఆ లిమిట్స్లో ఉన్న విలేజ్లో ఒక 10 years old అమ్మాయి మీద సెక్షువల్ అఫెన్స్ హ్యాస్ బీన్ కమిటెడ్ అని ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో వెంటనే మనం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసుకున్నాం. 111/2025 ఆఫ్ లక్కవరం పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి అండర్ బిఎన్ఎస్ అండ్ పోక్సో సెక్షన్స్ ఎఫ్ఐఆర్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్. ఇది తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఈ 10 years old గర్ల్, ఆ గర్ల్స్ స్టెప్ ఫాదర్ హ్యాస్ బీన్ కమిటింగ్ సెక్షువల్ అసాల్ట్ ఆన్ ద గర్ల్ మల్టిపుల్ టైమ్స్ ఓవర్ ద పాస్ట్ 3 months అన్నీ మనకి తెలుస్తుంది. ఇది ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత ఒక వితిన్ 36 hours దిస్ అక్యూజ్డ్ ఈ బోడా రవి అన్న అక్యూజ్డ్ హ్యాస్ బీన్ అరెస్టెడ్ టుడే మార్నింగ్ అట్ రామచంద్రాపురం సాయిబాబా స్తుప దగ్గర. దిస్ పర్సన్ హ్యాస్ బీన్ అరెస్టెడ్. ఇక్కడ అరెస్ట్ చేసిన తర్వాత ది అక్యూజ్డ్ విల్ బీ సెంట్ ఫర్ మెడికల్ ఎగ్జామినేషన్ అండ్ ప్రొడ్యూస్ బిఫోర్ మెజిస్ట్రేట్ ఫర్ రిమాండ్. ఇది నుంచి మనం ఏం చేస్తున్నామంటే అన్ని పేరెంట్స్కి వీఆర్ అడ్వైసింగ్ దట్ మన పిల్లలు ఎక్కడ ఎవరి కస్టడీలో ఉన్నారు, మనం ఇంట్లో లేదప్పుడు ఎవరు కస్టడీలో, రిలేటివ్స్ కస్టడీలో, ఒక ట్రస్ట్ వర్దీ పర్సన్స్ వాళ్ళు కస్టడీలో ఉండాలి అని ఒకసారి వెరిఫై చేయాలి. అన్ని పేరెంట్స్, సింగిల్ పేరెంట్స్ అండ్ పనికి వెళ్తున్న పేరెంట్స్ అందరూ కొంచెం ఎక్కువ అటెన్షన్ పెట్టాలి అని చెప్తున్నాము.